మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. బాల్ ఠాక్రే వారసులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చి ఉమ్మడి ర్యాలీలో పాల్గొన్నారు. ఠాక్రే రాజకీయ వారసత్వ వివాదంతో దూరమైన ఈ ఇద్దరు సోదరులు మరాఠీ అజెండాగా తిరిగి ఏకమయ్యారు. నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర సర్కార్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఆదేశాలను ఫడ్నవీస్ ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ ఠాక్రే సోదరులు ర్యాలీకి హాజరయ్యారు. మరాఠీల ఐకమత్యానికి ప్రతీకగా విజయ్ సభ నిర్వహించారు. మరాఠీనే తమ ప్రధాన అజెండా అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాజ్ ఠాక్రే. ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే కూడా ఈ సభకు హాజరయ్యారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బాల్ ఠాక్రే వారసులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చి ఉమ్మడి ర్యాలీలో పాల్గొన్నారు. ఠాక్రే రాజకీయ వారసత్వ వివాదంతో దూరమైన ఈ ఇద్దరు సోదరులు మరాఠీ అజెండాగా తిరిగి ఏకమయ్యారు. నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర సర్కార్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఆదేశాలను ఫడ్నవీస్ ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ ఠాక్రే సోదరులు ర్యాలీకి హాజరయ్యారు. మరాఠీల ఐకమత్యానికి ప్రతీకగా విజయ్ సభ నిర్వహించారు. మరాఠీనే తమ ప్రధాన అజెండా అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాజ్ ఠాక్రే. ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే కూడా ఈ సభకు హాజరయ్యారు.